సీరియల్లో 3-4 హిట్లు, క్రాక్, వీర నరసింహారెడ్డి, జాట్. ఈ గోపిచంద్ మల్లేని అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఉంటుంది. మేము రావాలి మరి చూడాలి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నాకు సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే బుక్స్ పక్కా చదువుకోవాలి. సో నువ్వు బుక్స్ చదివితేనే పెట్టాడు. సో ఫస్ట్ నా కథ మాత్రమే రాసుకుంటాడు. ఏ హీరోయిన్ని ఊహించుకొని రాసుకోడు. ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే జాట్. బ్లాక్ బస్టర్ హిట్ అయింది హిందీలో. సో అంతకుముందు వీర నరసింహారెడ్డి, బాలయ్య కిరణ్లో బిగ్గెస్ట్ హిట్, తమన్ మ్యూజికల్ హిట్గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత రజనీకాంత్ ఒక సినిమా అనుకున్నాను కాలేదు. రవితేజతో జాట్ మూవీ తీద్దాం అనుకున్నా కానీ అది ఆగిపోయింది. తర్వాత సన్నీ డియోల్తో బాలీవుడ్లో తీశారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటూ గోపిచంద్ మల్లేని. సో మన సౌత్ డైరెక్టర్కి పిచ్చి డిమాండ్ ఉంది. అట్లీ, సందీప్ రెడ్డి వంగ, రాంగప్ వర్మ, ఇప్పుడు గోపిచంద్ మల్లేని. సో హిందీ ఇండస్ట్రీలో జెండా పాతున్నారు. సో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సో ఎందుకంటే ఇప్పుడు కొత్త కాంబినేషన్ మొదలైంది. సో అది ఇప్పుడు జాట్ ఇటుతో సూపర్ డూపర్ సక్సెస్లో ఉన్న సీరియల్లో 3-4 హిట్లు, క్రాక్, వీర నరసింహారెడ్డి, జాట్ ఇవన్నిటితో హిట్ కొట్టిన గోపిచంద్ మల్లేని నెక్స్ట్ సినిమా పవన్ కళ్యాణ్. సో నెక్స్ట్ సినిమా పవన్ కళ్యాణ్తో ఉంది. ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పుడు స్టోరీ నేను చెప్పాడంట. పవన్ కళ్యాణ్కి బాగా నచ్చిందట. సో దాన్ని ఇప్పుడు డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. ఎందుకంటే దీన్ని డెవలప్ చేసి 2026లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మేలో రిలీజ్ అవుతుంది. ఓజీ ఇదే ఇయర్లో రిలీజ్ అవుతుంది. సో భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది. సో ఈ మూడైన తర్వాత 2026లో పవన్ కళ్యాణ్ ఖాళీగా కాబట్టి ఆ టైంలో ఈ గోపిచంద్ మల్లేని అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఉంటుంది. సో క్రేజీ కాంబినేషన్. అప్డేట్ ఇట్లా అత్త మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే జాట్ మూవీ ఏ రేంజ్లో తీసినా మనకు తెలిసిందే. వీర నరసింహారెడ్డి రాయలసీమ నేపథ్యంలో ఒక సమరసింహారెడ్డి రేంజ్లో తీశాడు. రవితేజకి మంచి హిట్ ఇచ్చాడు, డాన్స్ సీన్, క్రాక్. సో ఈసారి కూడా ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గోపిచంద్ మల్లేని. సో అనౌన్స్మెంట్ రావాలి మరి చూడాలి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ధనుష్ నడిచిన కుబేర మూవీ నుంచి వెళ్ళి పాట రిలీజ్ అయింది. సో డిఎస్పి ప్రోమో రిలీజ్ అయింది, బాగుంది. నేను వెయిటింగ్ ఇస్తున్నా. శేఖర్ కమల సాంగ్స్ మనం డిసప్పాయింట్ చేయి. ఫిదా, లవ్ స్టోరీ, ఆనంద్, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇవన్నీ సూపర్ డూపర్ హెల్లోస్. సో ఇందులో మీకు ఇష్టమైన పాట కామెంట్లో చెప్పండి. శేఖర్ కమల సినిమాలలో మీకు ఇష్టమైన పాట కామెంట్లో చెప్పండి. హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇవన్నీ బాగుంటాయి. సో ఇంకొక విషయం ఏంటంటే నాగశ్విన్. సో నాగశ్విన్ లేటెస్ట్గా మాట్లాడు, ఇంటర్వ్యూ చాలా మాట్లాడు. నాకు సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే బుక్స్ పక్కా చదువుకోవాలి. సో నువ్వు బుక్స్ చదివితేనే ఆ బుక్స్ వల్ల నువ్వు ఎమోషన్గా ఉన్నావా, నవ్వావా, ఏడ్చావా అని నీకు నువ్వే ఒక ఆడియంగా తయారవుతావు. సో ఒక బుక్ చదవడం వల్ల మనకు ఫీల్ ఉంటుంది. సో అబ్బా మనల్ని ఆకట్టుకుంది, సో మనం ఇంకొకరిని ఆకట్టుకోవాలి అనేది భావన ఉంటుంది. అందుకే బుక్స్ తప్పకుండా చదవాలి. సో మహాభారతం అంటే చాలా ఇష్టం. సో ఆ సబ్జెక్ట్ మీద కల్కి సినిమా తీస్తే భయపడ్డాడట. కానీ టీం వర్క్తోని ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ రిచ్, ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ చాలా కొన్ని 3 సంవత్సరాల పాటు కష్టపడి కల్కి ప్రాజెక్ట్ ఓకే చేశాడు. కల్కి ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కాదు, ఫస్ట్ అన్న కథ రాసుకొని ఈ పాత్రలు అనుకొని ఈ పాత్ర అమితాబ్ బచ్చన్, ఈ పాత్ర కమల్ హాసన్, ఈ పాత్ర ప్రభాస్, దీపిక పడుకొని ఇలాగా తన కథలో ఆ పాత్రలకు తర్వాత పేరు పెట్టాడు. సో ఫస్ట్ నా కథ మాత్రమే రాసుకుంటాడు. ఏ హీరోయిన్ని ఊహించుకొని రాసుకోడు. సో అది. సో రీసెంట్గా అడిగితే ఇన్స్పెక్షన్ హాలీవుడ్ మూవీ ఫస్ట్ ఆయనకు ఐడియా వచ్చిందట. ఆ సినిమా ఐడియా వచ్చిన నెలకే ఆ సినిమా రిలీజ్ అయిందట. 10 days డిప్రెషన్లోకి అయినట. మంచి స్టోరీ లైన్ వెళ్ళింది అనేది. సో అట్లా. సో అతనికి ఒక సినిమా తీయాలంటే నీ పేరు పెట్టాలంటే ఏ పేరు పెడితే నేనే సుబ్రహ్మణ్యం. ఎవడి సుబ్రహ్మణ్యం ఫస్ట్ సినిమా కాబట్టి ఆయనకు ఆ సినిమా అంటే ఇష్టం. సో బుక్స్ చదువుతాడు. మహాభారతం బాగా ఇష్టం. సో ఇష్టమైన సినిమాలు జంజాల సినిమాలు, కామెడీ సినిమాలు చాలా ఇష్టపడతారట. చాలా ఇష్టపడతారట. సో అవి. సో ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ డైరెక్టర్. సో ఒక విషయం అడిగారు, మీరు ఏం చేశారంటే ఎడిటర్ అట. చాలా సినిమాలకి ఎడిటర్గా వర్క్ చేసిండ్రా. మీకు ఏ సినిమా ఇస్తే మీరు ఎడిటింగ్ చేస్తారంటే కలేజా ఉన్న డేర్ కామ్రేడ్ సినిమాలు చాలా
అవి ఎడిటింగ్ సరిగ్గా లేక ఫ్లాప్ అయిపోయినాయి. కానీ ఎడిటింగ్ చేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఆ సినిమాలో నేను ఎడిట్ చేస్తా అని చెప్పాడు. సో అదన్నమాట. కానీ నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ కల్కితో ఆయన టాలెంట్ చూపించాడు. సో బిగ్ బాస్ టాపిక్. ఈ ఛానల్కి కొత్త వస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.